బేసిక్‌గా థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అన్నది చూడడం జరుగుతది. ఇది మోర్ దెన్ 5 ఉన్నప్పుడు వీళ్ళలో హైపోథైరాయిడిజం స్టార్ట్ అవుతుంది అని చెప్తాం. అయితే మనం ఇమ్మీడియేట్‌గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయము. అరౌండ్ 7 దాకా కూడా వి టేక్ ఇట్ యాస్ నార్మల్ సమ్‌టైమ్స్. 7కి మించి ఉంది అన్నప్పుడు వాళ్ళల్లో మనం స్టార్ట్ చేస్తాం. అండ్ కొంతమందిలో టీఎస్‌హెచ్ అప్పర్ బార్డర్‌లో ఉన్న వీళ్ళకి సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అనేది చూడడం జరుగుతది. అంటే వీళ్ళ టెస్ట్‌లు నార్మల్ ఉన్నా వీళ్ళకి అన్ని లక్షణాలు ఉంటాయి. మెటబాలిజం తగ్గిపోయిన లక్షణాలు. సో వీళ్ళల్లో మనం కొన్నిసార్లు ఐడెంటిఫై చేసి అవసరం పడితే ఇవ్వడం జరుగుతది. నార్మల్‌గా ఒకవేళ అన్ని లక్షణాలు ఉన్నాయి. టీఎస్‌హెచ్ ఈస్ మోర్ దెన్ 7 అన్నప్పుడు విల్ స్టార్ట్ విత్ మెడిసిన్ రైట్ అవే. ఎప్పుడైతే హైపోథైరాయిడిజం ఉంది అన్నప్పుడు ఆ మెటబాలిజం అనేది తగ్గిపోతుంది. వీళ్ళు ఊబకాయం అంటారు కదా, వెయిట్ పెరగడము, లేజీగా అనిపించడము. ఇప్పుడు చాలా మంది ఇండియన్ టాయిలెట్ వాడుతున్నారు అన్నప్పుడు కూర్చొని లేవడంలో వాళ్ళకి కాఫ్ మజిల్ పెయిన్ అన్నది చూడటం జరుగుతుంది. సో ఆ కాఫ్ హామ్స్ట్రింగ్ పెయిన్ ఉంది అన్నప్పుడు వీళ్ళల్లో లక్షణాలన్నీ ఉన్నట్టు. సో మెటబాలిజం పెంచడానికి వీళ్ళల్లో మందులు ఇవ్వడం, అంటే బేసిక్గా విటమిన్ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. వాటి సబ్స్టిట్యూట్స్ ఇచ్చి దాంతో పాటు ఒకవేళ సివియర్గా హైపోథైరాయిడిజం ఉంది అన్నప్పుడు మెడిసిన్ స్టార్ట్ చేస్తాం. లో డోస్తోని స్టార్ట్ చేసి మళ్ళీ 1.5-2 మంత్స్కి మళ్ళీ రీచెక్ చేసుకొని ఇంకా కూడా అది సఫిషియెంట్ ఉందా లేదా చూసుకొని దాన్ని టైట్రేట్ చేయడం జరుగుతుంది. సో ఒకటే డోస్ అందరికీ సరిపోతుంది అంటే కాదు, బాడీని బట్టి వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉందన్న దాన్ని బట్టి డోస్ అన్నది డిసైడ్ చేయడం జరుగుతుంది.